యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, ప్రభువారు చెబుతున్నారు కదా, నా కుమార్తె కుమారులారా, భూమి మీద ఉన్న సకల జనులారా ఈ వాక్యమును వినమని చెప్పుచున్నారు. ఏమనంటే, భూమి ఆకాశములో మీ మీద సాక్షులుగా ఉంచి ఉన్నాను అని ప్రభు చెబుతున్నారు. భూమి ఆకాశములకి ప్రతి వారము ఒకరోజు మీకు దర్శనాలు ఇచ్చే దేవదూతలకి, మీ యొద్దకు యెహోవా తండ్రి కాడ నుంచి, యేసు ప్రభు కాడ నుంచి దర్శనాలు తీసుకొచ్చేవారు, మీకు దర్శనాలు చెప్పేవారు వస్తున్నారు, దర్శన భావం చెప్పేవారు వస్తున్నారు. గ్రహించలేకపోతున్నారు. వాక్యం ద్వారా కూడా దర్శన భావం బయటకు వస్తుంది, మీరు గ్రహించలేకుండా ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరే గ్రహించుకోవటం మీకు ఇష్టమైతే, గ్రహించుకోవాలని ఆసక్తి మీకుంటే, జ్ఞానముని సంపాదించువాడు ధన్యుడు. జ్ఞానము అన్ని బోధించిద్ది, దర్శన భావం బోధించిద్ది, దర్శనాన్ని బోధించిద్ది, దేవుడిని మీకోసము ఆయన సంకల్పం ఏముందో మీకు బోధించిద్ది. జ్ఞానము వృక్షమై ఉన్నది కనుక సమస్తమును మీకు వివరిస్తూ ఉంటుంది. కనుక జ్ఞానమునే అవలంబించు వారు ధన్యులు అని చెబుతున్నారు ప్రభువారు. అప్పుడు జ్ఞానము మీకు జీవవృక్షం అయ్యి మీ జ్ఞానమును బోధించిద్ది, మీకు ఆరోగ్యమును ఇస్తుంది, మిమ్మల్ని కావలి కాస్తుంది, మీ యొక్క రాకపోకల్లో తోడుంటుంది, కుటుంబంలో అధికారిగా ఉంటుంది. మీరు తప్పిపోకుండా మీ వ్యాపారాలలో, మీ కుటుంబాలలో, మీ ఆరోగ్య విషయంలో, మీ ఇంటి మీద సమస్త శోధనను కూడా దూరపరచుకోవటానికి మీకే జ్ఞానమునిచ్చి మీ విశ్వాసమును బలపరిచేదే జ్ఞాన వృక్షము. అయితే ఈ జ్ఞానము లోక జ్ఞానము కాదు, ఇది పరలోకపు జ్ఞానము, బైబిల్ జ్ఞానము. బైబిల్ జ్ఞానం మాత్రమే మర్మాలు మీకు బయలుపరుస్తూ ఉన్నది, మీ బోధిస్తూ ఉన్నది, మిమ్మల్ని కావలి కాస్తూ ఉన్నది, మీ రాకపోకళ్ళు తోడుంటుంది. యేసు ప్రభువారు చెబుతున్నారు, ఇదిగో మీరు తప్పిపోవచ్చున్నారు, ఇప్పుడు రానై ఉన్న దినాలు మీకు లోకములో శ్రమే. ఆ శ్రమ ఏ రీతిగా వస్తుందంటే, ఇప్పుడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును భూమి మీద సంచరించుచున్నవే, మీరు ఆశీర్వాదం పొందుకోండి, జీవమును పొందుకోండి. మరణము శాపము మీ గుమ్మాలకు రాకుండా వాటిని తరమాలంటే మీరు జ్ఞానం కలిగి ఉండండి, జ్ఞాన వృక్షమై ఉండండి. అన్ని ఎరిగిన వాళ్ళే జ్ఞాన వృక్షము కనుక అన్ని ఎరగండి అని ప్రభు చెబుతున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. మరి వాక్యం అనేకులు చేరుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి, కొందరు చేస్తున్నారు, లైక్ ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.